And this is Satish Patna, keyword trainer. So today's class is Core Java second day class in Telugu. So if anyone needs the English session, already yesterday we discussed in English. If anyone missed that, I'll share the link in the description. Please go through that. Okay. See, hi అండి అందరి కోసం తెలుగు వాళ్ళందరి కోసం. సో కోర్ జావా సెకండ్ డే క్లాస్ అండి ఈరోజు తెలుగులో చెప్తున్నా. ఎవరైనా ఫస్ట్ డే క్లాస్ మిస్ అయి ఉంటే నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ డే క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామండి, లైక్ హౌ టు ఇన్స్టాల్ ఎక్లిప్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ ఎ స్మాల్ థియరీ లైక్ వాట్ ఈస్ ఎ లాంగ్వేజ్ అండ్ వాట్ ఈస్ ఎ ప్యాకేజ్, అండ్ every Java program is beginning with a class. Class is nothing but a collection of మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంతే కదండి, క్లాస్ అంటే ఏం చెప్పుకున్నాం, బోత్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ రెండు కలిపి ఉంటుంది అని మనం క్లాస్ అని చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ అ మెథడ్ అండ్ వాట్ ఈస్ అ వేరియబుల్ అని డిస్కస్ చేస్తామండి. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూని స్టోర్ చేసే మెమరీ లొకేషన్ ఏమంటున్నాం అండి, వేరియబుల్ అంటున్నాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం అండి. సో ఎక్లిప్స్లో వీ క్రియేటెడ్ ఏ ప్రాజెక్ట్, జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. వీ క్రియేటెడ్ ఎ ప్యాకేజ్. So inside the package, we can write a multiple programs. So every Java program is beginning with a class. ప్రతి Java program మనకు దేంతో బిగిన్ అవుతుందండి, క్లాస్ తో బిగిన్ అవుతుంది. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్, న్యూ క్లాస్. సో ఇక్కడ క్లాసెస్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేమింగ్ కన్వెన్షన్ అని చెప్పుకున్నాం అండి, ఇట్ ఈస్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్ అని చెప్పుకున్నాం. సో జావా ప్రోగ్రామ్కి ఎక్స్టెన్షన్ ఏంటండి, డాట్ జావా. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వి డిస్కస్డ్ demo1 డాట్ జావా అండ్ demo2 డాట్ జావా. So here every program is every program execution is beginning with main method. మన జావా ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూషన్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందండి, when you are running the program always the execution starts with మెయిన్ మెథడ్. సో లాస్ట్ క్లాస్లో మనం మెయిన్ మెథడ్ ఒకటి తీసుకున్నాం. సో మెయిన్ మెథడ్లో మనం రెండు వేరియబుల్స్ తీసుకున్నాం అండి, ఎక్స్ అనే ఒక వేరియబుల్, వై అనే వేరియబుల్. వేరియబుల్ అంటే ఏం చెప్తున్నాం అండి, ఇట్ ఈస్ అ మెమరీ లొకేషన్. సో వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. ఈ వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి మెమరీ లొకేషన్ ఏమంటున్నాం అండి, వేరియబుల్ అంటున్నాం. సో టుడే వీ నీడ్ టు సీ ద మెథడ్స్. ఈ రోజు క్లాస్లో మనం మెథడ్స్ని ప్రాక్టికల్గా చూడాలి, లైక్ హౌ టు డిఫైన్ ద మెథడ్ అండ్ హౌ టు కాల్ ద మెథడ్. సో ఈరోజు క్లాస్లో మనం మెథడ్స్ని ఎలా డిఫైన్ చేయాలి, మెథడ్స్ని ఎలా కాల్ చేయాలి అనేది చూద్దాం. సో మనం ప్రీవియస్ క్లాస్లో మెథడ్కి డెఫినేషన్ చూసామండి. మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ ఎ సింగిల్ లాజికల్ యూనిట్. సో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని లేదా బండిల్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక సింగిల్ లాజికల్ యూనిట్గా తీసుకుంటే దాన్ని మనం ఏమంటున్నాం, ఇక్కడ మెథడ్ అంటున్నాం. ఓకే, ఈరోజు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఏంటి, బండిల్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎలా తీసుకుంటాం. మెథడ్స్ పర్పస్ ఏం చెప్పుకున్నామండి, రీయూజబిలిటీ అని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. రీయూజబిలిటీ మీన్స్ ఓన్లీ వన్ టైమ్ యూ నీడ్ టు క్రియేట్ ద మెథడ్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ రీయూజ్ దట్ మెథడ్. ఎన్నిసార్లు అయినా మనం ఆ మెథడ్ని రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ క్లాస్. ఈరోజు నేను కొత్తగా క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ద క్లాస్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాం మీ ఇష్టం అండి. ఎగ్జాంపుల్గా ఈరోజు మనం క్లాస్ ఏం క్రియేట్ చేసుకున్నాం చూడండి. టుడేస్ మై క్లాస్ ఈజ్ హలో ప్రోగ్రామ్. యువర్ విష్, యూ కెన్ రైట్ ఎనీ క్లాస్ నేమ్. But what is the naming convention here? The naming convention is it is beginning with uppercase. Beginning character compulsory uppercase లో ఉండాలండి. And every internal word is beginning with uppercase. Every internal word is beginning with uppercase. చూడండి, హలో ప్రోగ్రామ్లో హెచ్ అనేది అప్పర్ కేస్లో రాసిన, ప్రోగ్రామ్ అనేది వేరొక వర్డ్ కదండి. హలో అనేది ఒక వర్డ్, ప్రోగ్రామ్ అనేది ఒక వర్డ్. సో ప్రోగ్రామ్లో కూడా పి అనేది మనకి అప్పర్ కేస్తో తీసుకున్నాం. ఓకే, సో క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అన్నాం. సో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం వేరియబుల్స్ని చూసాం. ఈరోజు క్లాస్లో ఎక్స్ట్రాగా మనం ఏం చూస్తున్నాం అండి, మెథడ్స్ తీసుకుంటున్నాం. మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని చెప్పుకున్నాం అండి. సో మెథడ్ నేమ్స్ ఏం తీసుకున్నా మీ ఇష్టమే. ఎగ్జాంపుల్గా నేను M1 అనేది ఫస్ట్ మెథడ్గా తీసుకున్నా, M2 ఈజ్ మై సెకండ్ మెథడ్, M3 ఈజ్ మై థర్డ్ మెథడ్. యూ కెన్ రైట్ ఎనీ మెథడ్ నేమ్ యువర్ విష్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ M1, M2, M3. ఏం తీసుకున్నా మీ ఇష్టమేనండి మెథడ్ నేమ్స్. ఎగ్జాంపుల్గా నేను M1, M2, M3 అనేవి తీసుకున్నా. సో ఇది మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్ అండి, ఇది మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్ ఇది. సో ఫర్ ఎవరీ ఓపెనింగ్ బ్రాకెట్ దేర్ షుడ్ బి ఏ క్లోజింగ్ బ్రాకెట్. చూసుకోండి, ఇదంతా కూడా మనం మెథడ్ డెఫినేషన్ అంటున్నాం అండి. సో దీన్ని మనం మెథడ్ డెఫినేషన్ అంటున్నాం. ఈ మెథడ్ని మనం కాల్ చేయాలి, ఎలా కాల్ చేయాలో నేను మీకు ఒక 2 minutesలో చూపిస్తాను. ఓకే, సో ఇది మెథడ్ బాడీ. ఈ మెథడ్ బాడీ ఏం రాస్తున్నాం చూడండి, ఓపెనింగ్ బ్రాకెట్ నుంచి క్లోజింగ్ బ్రాకెట్ ఈ మధ్యలో ఉండేదాన్ని మనం మెథడ్ బాడీ అంటున్నాం. సో యూ కెన్ రైట్ ఎ మల్టిపుల్ స్టేట్మెంట్స్ హియర్. యూ కెన్ రైట్ ఎనీ ప్రోగ్రామ్, ఏం రాసినా మన ఇష్టం అండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఒక 2 ప్రింట్ కమాండ్స్ రాస్తున్నాను అండి. ఫస్ట్ మెథడ్లో మై ఫస్ట్ ప్రింట్ కమాండ్ ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని రాస్తున్నా. ఇక్కడ ఏదో ఏబిసి అని ప్రింట్ చేస్తున్నా.
ఇక్కడ ఇట్ ఈస్ సెకండ్ మెథడ్ అని చెప్పి టైప్ చేస్తున్నా అండి, సమ్ PQRని ప్రింట్ చేస్తున్నా. ఇట్ ఈస్ థర్డ్ మెథడ్, నెక్స్ట్ సమ్ XYZ. లైక్ దట్ ఐ వాంట్ టు రైట్ సమ్ స్టేట్మెంట్స్ ఇన్ M1, M2, M3. M1లో కొన్ని స్టేట్మెంట్స్ రాసాం అండి, M2లో కొన్ని స్టేట్మెంట్స్ రాసాం, M3లో కొన్ని స్టేట్మెంట్స్ రాసాం. క్లియర్ అండి ఇంతవరకు? నా మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్ ఓన్లీ. మనకి జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మెయిన్ మెథడ్ ఎలా రాయాలో కూడా మనం లాస్ట్ క్లాస్లో చూసాం. జస్ట్ MAIN మెయిన్ అని రాసి కంట్రోల్ స్పేస్ మెయిన్ అని చెప్పి కంట్రోల్ స్పేస్ మీరు ప్రెస్ చేస్తే దానంతరం అదే మీకు మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ అవుతుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో మనం ఫ్యూచర్ క్లాసెస్లో పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అండి. సో ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్ అండ్ మెయిన్ మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ జస్ట్ ఏదో ఒక హాయ్ని ప్రింట్ చేసి చూద్దాం. సో ప్రింట్ చేయడానికి మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటండి, యాజ్ పర్ అవర్ లాస్ట్ క్లాస్, system.out.println. system.out.println. So what is the shortcut for that? Simply you need to write sysout control space, sys out out control space. sysout అని చెప్పి కంట్రోల్ స్పేస్ ఇవ్వండి, మీకు system.out.println వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ సమ్ హాయ్ అనేది ప్రింట్ చేస్తుంది. సో ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద అవుట్పుట్? అవుట్పుట్ ఏంటో ఒకసారి గెస్ చేయండి. సో వెన్ యూ ఆర్ రన్నింగ్ ద ప్రోగ్రామ్, ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ ఈస్ బిగినింగ్ విత్ మెయిన్ మెథడ్ ఓన్లీ. మీకు ఎగ్జిక్యూషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి? మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ మెథడ్లో నేను ఓన్లీ ఒకే ఒక స్టేట్మెంట్ రాస్తానండి, హాయ్. సో ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్, ద అవుట్పుట్ విల్ బి ఓన్లీ హాయ్. హాయ్ ఒకటే మనకి బాటంలో ప్రింట్ అవుతుందండి. సో మనకి ఎప్పుడు అవుట్పుట్ ఎక్కడ ప్రింట్ అవుతుందండి? ద అవుట్పుట్ విల్ బి ప్రింటింగ్ ఇన్ ద కన్సోల్. బాటంలో కన్సోల్ ఉంది చూడండి, కన్సోల్లో మీకు అవుట్పుట్ ఏమొచ్చిందండి? ఓన్లీ హాయ్ అనేది మాత్రమే వచ్చింది. సో బై డిఫాల్ట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటింగ్ యువర్ మెథడ్స్ M1, M2, M3. మీ మెథడ్స్ ఏవి కూడా ఎగ్జిక్యూట్ కాలేదండి, ఓన్లీ మెయిన్ మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఫ్రమ్ దిస్ మెయిన్ మెథడ్ నౌ వీ నీడ్ టు కాల్ అవర్ M1, M2, M3. ఇప్పుడు మన మెథడ్స్ని మనం ఎక్కడి నుంచి కాల్ చేసుకోవాలండి? మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మన ఇంట్లో పవర్ సప్లై ఎక్కడికి వస్తుందండి? ఇనీషియల్గా మన ఇంట్లో పవర్ సప్లై కరెంట్ అనేది మెయిన్కి వస్తుంది. మెయిన్ నుంచి మనం రిమైనింగ్ అన్ని రూమ్స్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అంతే కదండి. ఇనీషియల్లీ ద పవర్ విల్ కమ్ టు యువర్ మెయిన్. ఫ్రమ్ ద మెయిన్ ద పవర్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు హాల్, కిచెన్, బెడ్రూమ్ అండ్ సో అన్ని రూమ్స్కి మనం పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అంతే అండి. ఇనీషియల్గా మీరు రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ అప్పుడు మెయిన్ మెథడ్కే వస్తుందండి. ఇక్కడ నుంచి మీరు ఏ మెథడ్స్ని కాల్ చేయాలనుకుంటున్నారో యూ నీడ్ టు కాల్ ద మెథడ్స్. బట్ ఇఫ్ యూ వాంట్ టు కాల్ ద మెథడ్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కాల్ ద వేరియబుల్స్ ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్, అంటే మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి మీ బయట ఉండే మెథడ్స్ కానీ బయట ఉండే వేరియబుల్స్ని కానీ కాల్ చేయాలనుకుంటే కంపల్సరీ మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. యు మస్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలండి. సో వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? ఇక్కడ క్లాస్ నేమ్ ఏముంది చూడండి ఒకసారి. అవర్ క్లాస్ నేమ్ ఈజ్ హలో ప్రోగ్రామ్. సో జస్ట్ నేను కాపీ చేస్తున్నాను మన క్లాస్ నేమ్ని. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్, మెయిన్ మెథడ్ లోపల మనం మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో జస్ట్ గివ్ యువర్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఇలా ఇవ్వండి. క్లాస్ నేమ్కి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇవ్వండి, యువర్ విష్, యూ కెన్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ ద ఆబ్జెక్ట్ నేమ్ ఈస్ సమ్ ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటాను. సో నెక్స్ట్ న్యూ అని రాస్తున్నామండి. ఈ న్యూని ఏమంటున్నాం అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ డేటా టైప్. న్యూ అంటే ఏంటండి? ఇక్కడ ఆబ్జెక్ట్ డేటా టైప్. సో మనం లాస్ట్ క్లాస్లో ఇంటీజర్ అనే ఒక డేటా టైప్ చూసామండి. సో ఇంటీజర్ ఈజ్ ఎ డేటా టైప్ ఫర్ యువర్ వేరియబుల్. ఇంటీజర్ ఈజ్ ఏ data type for your variable, whereas the new is a data type for your object. ఇది దేనికి డేటా టైప్ అండి? ఆబ్జెక్ట్ డేటా టైప్. సో ఈ న్యూ ఏమని పిలుస్తారండి? న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్. సో న్యూ ఏమని పిలుస్తారండి? ఆబ్జెక్ట్ డేటా టైప్ లేదా రిఫరెన్స్ డేటా టైప్ అని పిలుస్తూ ఉంటాం. సో ఆఫ్టర్ దట్ అగైన్ యూ నీడ్ టు రిపీట్ యువర్ క్లాస్ నేమ్. మరలా మన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రిపీట్ చేయాలి విత్ స్మాల్ బ్రాకెట్స్. యాక్చువల్గా సింటాక్స్ ప్రకారం బిగినింగ్లో క్లాస్ నేమ్ రాస్తామండి. వీ నీడ్ టు రైట్ ఎ క్లాస్ నేమ్ అట్ ద బిగినింగ్. నెక్స్ట్ యూ నీడ్ టు రైట్ ద ఆబ్జెక్ట్ నేమ్. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ రాయండి, యూ కెన్ రైట్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్. ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ డేటా టైప్. ఆబ్జెక్ట్ డేటా టైప్ ఎప్పుడు న్యూ అనే ఉంటుందండి, లోవర్ కేస్లోనే ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా. ఈ లాస్ట్లో ఉండేదాన్ని కన్స్ట్రక్టర్ అంటారండి. ఈ లాస్ట్ వన్ ఈస్ ఏ కన్స్ట్రక్టర్. మనం ఫ్యూచర్లో కన్స్ట్రక్టర్ నేర్చుకుంటామండి ఒక 1 or 2 daysలో. సో ఈ రోజుకి టెంపరీగా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బిగినింగ్లో క్లాస్ నేమ్ రాయాలి, అదే క్లాస్ నేమ్
ఎండింగ్లో కూడా రిపీట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో ఫ్యూచర్లో ఒక 2-3 డేస్ తర్వాత కన్స్ట్రక్టర్ అంటే ఏంటో మీకు చెప్తానండి. అండ్ హియర్ ఇన్ దిస్ స్టేట్మెంట్ వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్? ఈ స్టేట్మెంట్లో మనకి ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఏంటండి? హియర్ ద ఎక్స్ ఈస్ ద ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. ఎక్స్ అనేది మీ క్లాస్కి ఆబ్జెక్ట్ అండి, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్. సే ఆబ్జెక్ట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టాన్స్ ఆర్ రిఫరెన్స్. సో కొంతమంది ఆబ్జెక్ట్ని ఇన్స్టాన్స్ అని పిలుస్తూ ఉంటారు, కొంతమంది రిఫరెన్స్ అని పిలుస్తూ ఉంటారండి. సో ఆబ్జెక్ట్ అన్నా ఇన్స్టాన్స్ అన్నా రిఫరెన్స్ అన్నా ఒకటేనండి, దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఓకే, సో విత్ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ ఓన్లీ వీ నీడ్ టు కాల్ ద మెథడ్స్. ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం మన మెథడ్స్ని కాల్ చేస్తూ ఉంటామండి. సో చూడండి, ఈ ఎక్స్ అనేది కదా మన ఆబ్జెక్ట్నే. సో ఎక్స్ డాట్, సో యూ కెన్ కాల్ ఎనీ ఆఫ్ యువర్ మెథడ్. మీ మెథడ్స్లో ఏదైనా మెథడ్ కాల్ చేయొచ్చండి. మనం క్రియేట్ చేసిన మెథడ్స్ ఏంటండి? M1, M2, M3. సో యువర్ విష్, యూ కెన్ కాల్ ఎనీ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కాలింగ్ M1. నేను ఓన్లీ M1ని కాల్ చేస్తున్నాను. సో ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్, దెన్ వాట్ విల్ బి ద అవుట్పుట్? అవుట్పుట్ ఏమొస్తుంది ఒకసారి గెస్ చేయండి. ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్, ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ ఈస్ బిగినింగ్ విత్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందమ్మా ఇక్కడ? హాయ్ అని ఉంది. సో ఇట్ విల్ ప్రింట్ ద హాయ్. ఆఫ్టర్ ద హాయ్ it will execute the M1. M1 execute చేస్తుందండి. So inside the M1 how many statements? Inside the M1 we have 2 statements. ఆ 2 statements కూడా మనకి బాటంలో ప్రింట్ అవుతాయండి. ఓన్లీ మనం M1 ఒకటే కాల్ చేస్తున్నాం, వీఆర్ నాట్ కాలింగ్ M2, M3 అండ్ సో ఆన్. See, observe the execution. After execution verify the console. Console ఒకసారి వెరిఫై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ద హాయ్. హాయ్ అనేది ప్రింట్ అయిందండి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ M1. ఇన్ M1 హౌ మెనీ స్టేట్మెంట్స్? మనకి M1లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయండి? 2 స్టేట్మెంట్స్ కదా. ఆ 2 స్టేట్మెంట్స్ ఇక్కడ మీకు ప్రింట్ అవుతుంది. సో వాట్ ఎవర్ ద మెథడ్ యూ వాంట్, యూ క్యాన్ కాల్ దట్ పర్టికులర్ మెథడ్స్ ఓన్లీ. మీకు కావాల్సిన మెథడ్స్ని మాత్రమే మీరు కాల్ చేయొచ్చండి. ఇట్ ఈస్ నాట్ ఎ రూల్ లైక్ యూ నీడ్ టు కాల్ ఆల్ ద మెథడ్స్. అన్ని మెథడ్స్ని కాల్ చేయాలని అయితే ఏం రూల్ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, సే జస్ట్ ఐ వాంట్ టు కాల్ సమ్ M3. సో x dot ఆబ్జెక్ట్ నేమ్ కంపల్సరీ రాయాలండి. హియర్ అవర్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ x. సో x dot M3. Say if I run the program, initially the execution begins with a main method. So it will print hi. After hi, it is calling M1. So it will print the 2 statements in M1. After M1, it will print the M3 statements. I mean, it will call the M3. M3 లో ఉండే statements మనకి execute అయ్యి ప్రింట్ అవుతుంది. చూడండి, రన్ చేస్తున్నాం. సో అబ్జర్వ్ ద కన్సోల్. కన్సోల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ హాయ్ ప్రింట్ అయిందండి. సో ఇట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ యువర్ M1. M1లో ఉన్న 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ M3లో ఉన్నటువంటి 2 స్టేట్మెంట్స్. వాట్ ఆర్ ద M3 స్టేట్మెంట్స్? M3లో 2 స్టేట్మెంట్స్ అంటే మనం ఏం రాసాం చూడండి. ఇట్ ఈస్ థర్డ్ మెథడ్ అనేది ఒకటి రాసాం. నెక్స్ట్ అండి ఈ XYZ అనేది రాసాం. సో వాట్ ఎవర్ ద మెథడ్స్ యూ వాంట్, యూ కెన్ కాల్ దట్ పర్టికులర్ మెథడ్స్ ఓన్లీ. సో మీకు కావాల్సిన మెథడ్స్ని మీరు ఇక్కడ నుంచి కాల్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద మిడిల్ ఐ వాంట్ టు కాల్ M2. మిడిల్లో M2ని కాల్ చేద్దాం అనుకుంటున్నా. సో x dot M2. Right. See now, again I'll run the program. See now you can see the output. Initial గా హాయ్ ప్రింట్ అయిందండి. ఇది M1కి సంబంధించిన ఎగ్జిక్యూషన్, ఇది M2కి సంబంధించిన ఎగ్జిక్యూషన్, ఇది M3కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్. See now I want to call the variables. ఇప్పుడు నేను వేరియబుల్స్ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కూడా ఆబ్జెక్ట్ అవసరం అండి. బయట ఉన్న వేరియబుల్స్ని, అవుట్ సైడ్ ఉన్న వేరియబుల్స్ని మీరు మీ మెథడ్, మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలనుకుంటే the object is compulsory. So here initially I want to write a sysout control space, I mean system.out.println. So directly if you write a, మన వేరియబుల్ ఏంటమ్మా టాప్లో A and B కదా, డైరెక్ట్లీ మీరు A అని రాస్తే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. చూడండి ఎర్రర్ వస్తుంది, ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. కంపల్సరీ మీరు మీ ఆబ్జెక్ట్ నేమ్ రాయాల్సిందే. సో యూ నీడ్ టు రైట్ x డాట్ ఏ. యూ నీడ్ టు రైట్ x డాట్ ఏ, ఐ మీన్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ద వేరియబుల్ నేమ్. అదేవిధంగా మీరు బీని ప్రింట్ చేయాలనుకున్నా కూడా డైరెక్ట్గా మీరు బి అంటే వర్కౌట్ అవ్వదండి. యూ నీడ్ టు రైట్ x డాట్ బి. మెయిన్ మెథడ్ నుంచి మీరు మెథడ్స్ని కాల్ చేయాలన్నా లేదా వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా ద ఆబ్జెక్ట్ ఈజ్ కంపల్సరీ. ఆబ్జెక్ట్ అనేది మ్యాండేటరీ అండి. సో ఈ ఆబ్జెక్ట్ని ఏమని పిలుస్తూ ఉంటారండి? ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టాన్స్ ఆర్ రిఫరెన్స్. ఆబ్జెక్ట్ అన్నా, ఇన్స్టాన్స్ అన్నా, రిఫరెన్స్ అన్నా ఒకటేనండి. సో చూడండి టాప్లో మనకి హాయ్ అనేది ప్రింట్ అయింది. మెయిన్ మెథడ్లో టాప్లో ఉన్న హాయ్. నెక్స్ట్ ఇట్ ఈస్ M1 execution, it is M2 execution, it is M3 execution, it is printing the A value, it is printing the B value. Okay, and here in this program, new name పిలుస్తున్నారండి. This new is called as a object data type or the reference data type అని పిలుస్తూ ఉంటారు. Anyway, after 2 minutes we are going to see what are the different data types in Java. Javaలో ఉండే data typesని
మనం ఒక 2 minutesలో మాట్లాడుకోబోతున్నాం. ఓకే. అండ్ ఫ్యూచర్లో మనం పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, ఇవన్నీ చూద్దాం. వాటిని జావాలో యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారండి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో అవి కూడా చూద్దాం. సో దీన్ని మెథడ్ డెఫినేషన్ అంటున్నాం అండి. టాప్లో మనం రాస్తున్నాం కదండి, M1, M2, M3, వీటిని ఏమంటున్నా, మెథడ్ డెఫినేషన్ అంటున్నా. మరి మెథడ్ కాలింగ్ అంటే ఏంటండి, మెయిన్ మెథడ్ నుంచి మనం కాల్ చేస్తున్నాం చూడండి, x.m1, x.m2, x.m3, దీన్ని ఏమంటున్నాం అండి, మెథడ్ కాలింగ్ అంటున్నాం. ఈ పైన రాసేదాన్ని మెథడ్ డెఫినేషన్ అంటున్నాం అండి, అంటే మెథడ్ని డిఫైన్ చేస్తున్నాం. ఈ డిఫైన్ చేసిన మెథడ్ని మనం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం అండి, వీఆర్ కాలింగ్ ఇట్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ నుంచి మనం కాల్ చేస్తున్నాం. సో ఈ రోజుకి ఈ ప్రోగ్రామ్ ట్రై చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ మీకు డేటా టైప్స్ చూద్దాం. సో డేటా టైప్స్ తర్వాత మనం ఫ్యూచర్ క్లాసెస్లో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, వీఆర్ గోయింగ్ టు సీ ఎవ్రీథింగ్. అవన్నీ కూడా మనం 1 by 1 చూద్దామని. సో మీరు ఎవరికైనా 1-to-1 ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే, పర్సనల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే, ఐ విల్ ప్రొవైడ్ 1-to-1 ఆన్లైన్ ట్రైనింగ్ ఆల్సో. లైక్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుందండి, యూ కెన్ కాంటాక్ట్ టు మై మెయిల్ ఐడి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే మీరు లైక్ చేయాలండి, ప్లీజ్ లైక్ ద వీడియో. సో మీలాగే తెలుగులో వినడానికి ఎంతోమంది మన తెలుగు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం లైక్ చేయండి, నా కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో దెన్ ఇట్ విల్ బి రీచ్ టు మోర్ పీపుల్. ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి. ఓకే. నా ఐల్ కంటిన్యూ ద క్లాస్. ఓకే. సే అబ్షర్ హియర్, డేటా టైప్స్ ఒకసారి చూద్దామండి. జావాలో మనకి అవసరమైనటువంటి డేటా టైప్స్ క్యూఆ పీపుల్కి ఇన్ డెప్త్ ఏం అవసరం లేదండి, మనకి జస్ట్ బేసిక్స్ వరకు నేర్చుకుంటే సరిపోతుంది క్యూఆ పీపుల్కి. ఓకే. ఇక్కడ మనం డేటా టైప్స్ ఇష్యూకి వస్తే, జావాలో ఇనీషియల్గా 2 types ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. సో ప్రిమిటివ్ డేటా టైప్ అనేది ఒకటి, అండ్ రిఫరెన్స్ డేటా టైప్ అనేది సెకండ్ వన్. ఈ రిఫరెన్స్ డేటా టైప్ని ఆబ్జెక్ట్ డేటా టైప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. రిఫరెన్స్ డేటా టైప్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఇప్పుడే మనం చూసాం కదండి ఈ ప్రోగ్రాంలో మనకి ఆబ్జెక్ట్ డేటా టైప్ లేదా రిఫరెన్స్ డేటా టైప్ అంటే ఏం చెప్పానండి, దిస్ న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్. ఇట్ ఈస్ యూస్ఫుల్ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇది మీకు ఎక్కడ హెల్ప్ అవుతుందండి, ఆబ్జెక్ట్ క్రియేషన్లో మీకు ఇది హెల్ప్ అవుతుంది. కంపల్సరీ లోవర్ కేస్లోనే ఉండాలండి, అప్పర్ కేస్లో రాయకూడదు. ఓకే. సి అంటే ఆల్రెడీ మీకు రిఫరెన్స్ డేటా టైప్ కోసం మీకు తెలిసినట్టే అండి, రిఫరెన్స్ డేటా టైప్ లేదా ఆబ్జెక్ట్ డేటా టైప్, ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యూ. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేటింగ్ యువర్ ఆబ్జెక్ట్. మీ ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో ఇది మీకు హెల్ప్ అవుతుంది. సో నౌ వీ హ్యావ్ టు సీ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇప్పుడు మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ కోసం చూద్దామండి. సి దేర్ ఆర్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్. మనకి జావాలో మెయిన్గా ఒక 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయండి. అవేంటో చూద్దాం. ఇక్కడ ఇంటీజర్ మన అందరికీ తెలిసిందేనండి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఇంటీజర్ వాడాం కదండి. ఇట్ ఈస్ ఫర్ స్టోరింగ్ ద హోల్ నెంబర్స్. అంటే డెసిమల్ వాల్యూస్ని ఇది యాక్సెప్ట్ చేయదండి, హోల్ నెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో 5.2 అని 2.5 అని ఇస్తే యాక్సెప్ట్ చేయదు, ఓన్లీ ఈ ఫుల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఇంటీజర్ అనేది. అండ్ ఇది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుందండి, ఇంటీజర్ అనేది మీకు 32-bit మెమరీని ఆక్యుపై చేస్తుంది. సో ఇఫ్ యూ నీడ్ హాఫ్ ఆఫ్ ద మెమరీ, మీకు ఇందులో సగం మెమరీ సరిపోతుంది, 16-bit సరిపోతుంది అనుకుంటే యూ కెన్ గో విత్ ఎ షార్ట్. అగైన్ ఇఫ్ యూ నీడ్ హాఫ్ ఆఫ్ ద మెమరీ, ఓన్లీ 8-bit మెమరీ, యూ కెన్ గో విత్ ఎ బైట్. అండ్ ఇఫ్ యూ నీడ్ డబల్ ద మెమరీ, అంటే 32-bit కాకుండా మీకు దీనికి డబుల్ మెమరీ కావాలి అంటే 64-bit మెమరీ కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ లాంగ్. ఓకే. సో జస్ట్ ఇవన్నీ తెలుసుకోవడానికి చెప్తున్నాను అండి. క్యూఆర్ పీపుల్గా మీరు ఇంటీజర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ థింగ్స్లో సరిపోతుంది. ఓకే. ఇవన్నీ కూడా ఈ 4 things కూడా మనకి ఏం యాక్సెప్ట్ చేస్తుందండి, ఓన్లీ హోల్ నెంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో నా కమింగ్ టు ద ఫ్రాక్షనల్ నెంబర్స్. మీరు ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయాలి అనుకుంటే గో విత్ ఎ ఫ్లోట్ లైక్ 3.5, 5.3 like that. So how much memory it occupies? It occupies the 32-bit memory. If you need a 64-bit memory, then go with a double. And ఇవన్నీ కూడా కంపల్సరీ లోవర్ కేస్లోనే రాయాలండి. ఆల్ ద డేటా టైప్స్ మస్ట్ బీ ఇన్ లోవర్ కేస్. కంపల్సరీ లోవర్ కేస్లోనే ఉండాలి, అప్పర్ కేస్ క్యారెక్టర్ ఎక్కడ యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ బూలియన్. Boolean is used to store the true or false. Boolean అనేది దేన్ని యాక్సెప్ట్ చేస్తుందండి, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బూలియన్ ఎక్స్ అని ఇచ్చారనుకోండి, ఆ బూలియన్ ఎక్స్లో మీరు ఏం స్టోర్ చేయగలుగుతారు, ఇన్సైడ్ దట్ ఎక్స్ యూ కెన్ స్టోర్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూని కానీ లేదా ఫాల్స్, ఈ రెండింటిలో ఒకదాన్ని యాక్సెప్ట్ చేస్తుంది బూలియన్ అనే డేటా టైప్. సో నా కమింగ్ టు ద క్యార్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద క్యారెక్టర్స్.
అదే మీరు మల్టిపుల్ క్యారెక్టర్స్ని స్టోర్ చేయాలి అనుకుంటే దెన్ యూ నీడ్ టు గో విత్ ఎ స్ట్రింగ్ అనేది ఒకటి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఐ విల్ షో ద స్మాల్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు దిస్. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. సో మీరు ఎప్పుడైనా కొత్తగా క్లాస్ క్రియేట్ చేయాలనుకుంటే ఎక్కడ క్రియేట్ చేస్తారండి? మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేస్తారు, రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్, గో టు ద న్యూ క్లాస్. ఎవ్రీ జావా ప్రోగ్రామ్ ఈజ్ బిగిన్స్ విత్ ఏ న్యూ క్లాస్. ప్రతి జావా ప్రోగ్రామ్ మనకి ఒక క్లాస్తో స్టార్ట్ అవుతుందండి. ద క్లాస్ నేమ్ కెన్ బి ఎనీథింగ్ యువర్ విష్. అండ్ నేమింగ్ కన్వెన్షన్ ఏంటండి? బిగినింగ్ విత్ అప్పర్ కేస్. ఏమైనా ఇంటర్నల్ వర్డ్స్ ఉన్నట్టయితే అవి కూడా అప్పర్ కేస్తో స్టార్ట్ చేయండి. దట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్. వేరియబుల్స్ ఎప్పుడు కూడా లోవర్ కేస్లోనే ఇవ్వండి. అండ్ డేటా టైప్స్ ఇష్యూకి వస్తే డేటా టైప్స్ అన్ని లోవర్ కేస్లోనే ఉంటాయి. అండ్ అక్సెప్ట్ ద స్ట్రింగ్ మాత్రం అప్పర్ కేస్లో ఇవ్వండి. సో ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్. స్ట్రింగ్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్. జావాలో మనం క్లాస్ నేమ్స్ని కూడా డేటా టైప్స్గా వాడుకోవచ్చు అండి. జావాలో క్లాస్ నేమ్స్ని డేటా టైప్స్గా వాడుకోవచ్చు. సో దట్స్ వై ఈ స్ట్రింగ్ అనేది ఒకటే అప్పర్ కేస్తో బిగిన్ అవుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా కంపల్సరీ లోవర్ కేస్లోనే ఇవ్వండి. స్ట్రింగ్ వాడొద్దని చెప్పట్లేదండి, స్ట్రింగ్ వాడండి, బట్ వాడేటప్పుడు కంపల్సరీ బిగినింగ్లో అప్పర్ కేస్ ఎస్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇంటీజర్లో నేను సమ్ ఏదో 10 అని స్టోర్ చేస్తానండి. డబుల్ అంటే ఫ్రాక్షనల్ నెంబర్ కదండి, సమ్ ఏదో 2.5 ఇలా డిసిమల్స్ ఇవ్వండి. స్ట్రింగ్ అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, సమ్ రమేష్, సురేష్ సంథింగ్. సో ఇక్కడ డబుల్ కొటేషన్లో ఇవ్వాలండి. స్ట్రింగ్ ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్లో ఉంటుంది. బూలియన్ అంటే ఇప్పుడే మనం ఒక 2 minutes బ్యాక్ మాట్లాడుకున్నామండి, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో దీనికి డబుల్ కొటేషన్ ఇవ్వకూడదండి. డబుల్ కొటేషన్ ఇస్తే అగైన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ స్ట్రింగ్. మళ్ళీ అది స్ట్రింగ్గా ట్రీట్ చేస్తుంది. సో దట్స్ వై వితౌట్ డబుల్ కొటేషన్స్ మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇస్తాం అంట. ఈ వేరియబుల్స్ నేను మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు కాల్ దీస్ వేరియబుల్స్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్. ఇట్ ఈస్ ద మెయిన్ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్ and main method closing bracket. So inside the main method, if you want to call any variables or any methods, then the object is mandatory. ఇప్పుడే కదండి మనం చెప్పుకున్నా 10 minutes బిఫోర్. సో మీరు మెయిన్ మెథడ్ నుంచి ఎలాంటి వేరియబుల్స్ కాల్ చేయాలన్నా, ఎలాంటి మెథడ్స్ని కాల్ చేయాలన్నా కంపల్సరీ మీరు ఏం క్రియేట్ చేయాలండి? ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏం చెప్పుకున్నామండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు రైట్ యువర్ క్లాస్ నేమ్. మీ క్లాస్ నేమ్ రాయాలి, స్పేస్ ఇచ్చి ఆబ్జెక్ట్ నేమ్ రాయాలి. యువర్ విష్, యూ కెన్ రైట్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్. The new is called as a object data type. ఇది కంపల్సరీ లోవర్ కేస్లో ఉండాలి. ఈ ఎండింగ్లో అగైన్ యూ నీడ్ టు రిపీట్ యువర్ క్లాస్ నేమ్. మళ్ళీ మీ క్లాస్ నేమ్ రిపీట్ అవుతుంది విత్ స్మాల్ బ్రాకెట్స్. దీన్ని కన్స్ట్రక్టర్ అంట. ఒక 2-3 డేస్లో మనం కన్స్ట్రక్టర్ కోసం ఇండెప్త్గా మాట్లాడుకుందాం. బట్ ఎనీవే, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్ హియర్? సమ్ జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాండి. విత్ యూజింగ్ దట్ జెడ్ వీఆర్ కాలింగ్ ఏ, వీఆర్ కాలింగ్ బి, వీఆర్ కాలింగ్ సి, లైక్ z.a, z.b, z.c. మన వేరియబుల్స్ అన్నిటిని కూడా కాల్ చేస్తున్నాం. సో అవుట్పుట్ ఒకసారి మనం కన్సోల్లో చూద్దామండి. ఎగ్జిక్యూట్ చేశాను ప్రోగ్రామ్ని. ఏ వాల్యూ అంటే మీకు ఏం ప్రింట్ అయిందండి? ఏ వాల్యూ 10 ప్రింట్ అయింది, బి వాల్యూ 2.5 అండ్ సి వాల్యూ అనేది రమేష్, అండ్ డి అండ్ ఈ వాల్యూస్ మనకి ట్రూ అండ్ ఫాల్స్ అనేవి ప్రింట్ అయ్యాయండి. ఓకే, సో జస్ట్ ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు క్రియేట్ ఎ మెథడ్స్. ఈరోజు మనం చూసింది ఏంటంటే మెథడ్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మెథడ్స్ని ఎలా కాల్ చేయాలి. మనం ప్రీవియస్ క్లాస్లో వేరియబుల్స్ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి ఈరోజు మనం మెథడ్స్ కోసం మాట్లాడుకున్నామండి. అండ్ ఆబ్జెక్ట్స్ కోసం మాట్లాడుకున్నాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్కి డిఫరెంట్ నేమ్స్ ఏంటి, డేటా టైప్స్ మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యేటటువంటి డేటా టైప్స్ ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్లాసెస్లో మనం డిఫరెంట్ వేరియబుల్స్ కోసం మాట్లాడుకుంటామండి. సో నెక్స్ట్ క్లాస్లో మీకు వాట్ ఆర్ ద డిఫరెంట్ వేరియబుల్స్ ఇన్ జావా, లైక్ లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి, క్లాస్ వేరియబుల్ అంటే ఏంటి. సో క్లాస్ వేరియబుల్ అన్న స్టాటిక్ వేరియబుల్ అన్న ఒకటేనండి. అయితే స్టాటిక్ వేరియబుల్ని క్లాస్ వేరియబుల్ అని ఎందుకు పిలుస్తారు? సో విత్ ఎగ్జాంపుల్స్ లైక్ లోకల్ వేరియబుల్కి ఎగ్జాంపుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇవి మాట్లాడుకున్న తర్వాత మనం కండిషన్స్, లూప్స్ కూడా చూస్తామండి. లైక్ ఇఫ్ కండిషన్, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. సో ఇలాంటి కండిషన్స్, లూప్స్ కూడా చూద్దాం. ఆపరేటర్స్, జావాలో ఉండే ఆపరేటర్స్ ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా 1 by 1 మెల్లగా మనం నేర్చుకున్నాం. ఓకే, సో అయితే ఈ రోజుకి ఇలా క్లోజ్ చేద్దాం. ఈరోజు మనం జస్ట్ ఒక 2 ప్రోగ్రామ్స్ చెప్పుకున్నాం. అంటే 2 ప్రోగ్రామ్స్ని ఇంట్లో ట్రై చేయండి. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ కంటిన్యూ విత్ ద రిమైనింగ్ థింగ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Okay, for today just I'm closing here. Thank you very much. Bye.